స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 40 years ఇండస్ట్రీ అని చెప్తారు. తనను మించిన వెంకన్న భక్తుడు లేడంటారు. హిందూ ధర్మ పరిరక్షణ తనతోనే సాధ్యమన్నట్టుగా కలరిస్తారు. కానీ రాజకీయాల కోసం దేవుణ్ణి అడ్డుగా పెట్టుకుంటారు. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఏ తప్పు జరగలేదని స్పష్టంగా తెలుస్తున్నా మళ్లీ మళ్లీ చెబుతూ ఒప్పును తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీవారి లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలన్నీ తప్పేనని నిరూపితమైంది. అయినా సరే తన తప్పును మాత్రం ఒప్పు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆంగ్ల జాతీయ వెబ్సైట్ ది ప్రింట్కు చెందిన జర్నలిస్ట్ నిచ్చెనమెట్ల ప్రసాద్ రాసిన కథనంలోనూ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాదు దేవుడి పేరిట చంద్రబాబు చేస్తున్న రాజకీయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సనాతన సంప్రదాయాలకు విరుద్ధంగా సాక్షాత్తు దైవాన్నే దూషిస్తున్నట్లుగా బాబు చేసిన వ్యాఖ్యలు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. కేవలం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. నెయ్యి క్వాలిటీ లేదన్న అనుమానంతో టీటీడీ శాంపిల్స్ ను పరీక్షలకు పంపించింది. అందులో కల్తీ ఉందన్న రిపోర్ట్స్ ఆధారంగా 4 ట్యాంకర్లను సరఫరా చేసిన కంపెనీకి తిరిగి పంపించింది. ఈ విషయాన్ని చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న టీటీడీ ఈవో శ్యామలరావి స్వయంగా ప్రకటించారు. అంటే ఈ నెయ్యిని తిరుమల లడ్డూల్లో వాడలేదని స్పష్టం చేశారు టీటీడీ ఈవో. కానీ చంద్రబాబు మాత్రం ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, దాన్ని లడ్డూలో కలపడం వల్ల అపవిత్రమైపోయిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి దేవస్థానానికి వచ్చింది చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే. మరి చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు ఈ కల్తీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? పరస్పర విరుద్ధమైన సాక్ష్యాల కారణంగా ఇవి కేవలం రాజకీయ ఆరోపణలే అని తేలిపోయిందని కథనంలో పేర్కొన్నారు నిచ్చెనమెట్ల ప్రసాద్. అంతేకాదు చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్లు కూడా ఆయన ట్రాప్ లో పడిపోయారని తేల్చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా కల్తీ అంటూ ఖండన ఇచ్చేశారు. వాస్తవానికి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై విషం కక్కుతూనే ఉన్నారు చంద్రబాబు. జగన్ను హిందూ వ్యతిరేకిగా ముద్రించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నన్ని రోజులు టీటీడీ విషయంలో ఎన్నో విష ప్రచారాలకు తెగబడ్డారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అట్టడుగు స్థాయి నుంచి అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిన జగన్ విషయంలో ఘోరమైన తప్పు చేశారు. రాజకీయాల్లోకి మతాన్ని లాగడం ద్వారా మరోసారి ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేశారు. మెజార్టీ ప్రజలు మాత్రం ఇదంతా నాటకమనే నమ్ముతున్నారు. అయినా సరే మిగతా వారిని రెచ్చగొట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుద్ధి పేరిట కొత్త కుట్రలు చేస్తున్నారు. మొత్తంగా ఒక వర్గంలో జగన్పై విపరీతమైన ద్వేషం, ఉన్మాదాన్ని రేకెత్తించేందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ది వైర్ కథనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని చురకలంటే